అయిపోయింది నోటెడ్ మరి మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టెరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. మణికంఠ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరు కూడా వైజాగ్ విశాఖపట్నం. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్ ప్రొహిబిటెడ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్ముకు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, టాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ బాయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రవణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్క్ చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతని రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కి పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించినటువంటి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు, మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ మిగతా విఠల్ ఎస్ఐ అందరికీ కూడా మా సిబి గారు వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. సో ఇది వాస్తవానికి మన వరంగల్లో ఒక కొత్త ట్రెండ్ ఇది. సో మనం ఇది ఇనిషియల్ స్టేజ్లోనే మనకు ఇన్ఫర్మేషన్ రావడము, దీన్ని పట్టుకోవడము, సీజ్ చేయడంతో దీన్ని ఒక మంచి అచీవ్మెంట్ అని మాకు సోర్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది కమ్మా, ఆ నెట్వర్క్ ద్వారా మేము దీన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇంకా 3 పరాల్లో ఉన్నారు సార్. దీంట్లో ఒక శ్రావణ్ కుమార్ అండ్ ఆనంద్ అండ్ మణికంఠ వీళ్ళు అబ్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళు వైజాగ్ చెందినటువంటి వాళ్ళు. సో చేసినారు. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొంతమంది కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్ జస్ట్ ఈరోజే మనం స్టార్ట్ అయింది. ఫర్దర్ దుష్పరిణామాలు శరీరం పైన చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కుమార్
ఈ యొక్క స్టెరాయిడ్ తీసుకోవడంతోనే కొంత అనారోగ్యానికి కూడా గురి కావడం జరిగింది. అది కూడా అతను ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. ఈ విక్రయాలు ఎన్ని రోజుల నుంచి, నెలల, సంవత్సరాల, రోజుల చేయబడుతుంది? ఇది వాస్తవానికి ఇది కోవిడ్ టైంలో అతను ఈ యొక్క ఈ స్టెరాయిడ్స్ కాంటాక్ట్లోకి వచ్చాడు. తర్వాత కొంతకాలము బంద్ అయింది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మళ్ళీ ఇది చేస్తాం. 3-4 మంత్స్ నుంచి